ఒకప్పుడు మృకండు ఋషి అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్మతి. వారిద్దరికీ సంతానం లేకపోవడంతో చాలా బాధపడేవారు. అప్పుడు వారు శివదేవుని కోసం ఘోర తపస్సు చేశారు. సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నీకు 2 వరాలున్నాయి. ఒకటి, మూర్ఖుడైనా కాని దీర్ఘాయువుగల కుమారుడు. రెండోది, మహాజ్ఞాని కాని 16 ఏళ్ల వయస్సులోనే మరణించే కుమారుడు. మహర్షి క్షణం ఆలోచించి 2వ వరాన్నే కోరుకున్నాడు. కాలక్రమంలో వారికొక అందమైన కుమారుడు పుట్టాడు. అతనికి మార్కండేయ అని పేరు పెట్టారు. బాల్యంలోనే మార్కండేయుడు చాలా తెలివైనవాడు, భక్తిపరుడు. అతనికి చిన్నప్పటినుంచే శివుడిపై అపారమైన భక్తి. రోజూ శివలింగాన్ని పూజిస్తూ ఓం నమఃశివాయ అని జపించేవాడు. మార్కండేయుడు 16 ఏళ్లు దగ్గర పడుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు చాలా బాధపడటం ప్రారంభించారు. ఒకరోజు మార్కండేయుడు అడిగాడు: అమ్మా, నాన్నా, ఎందుకు మీరు బాధపడుతున్నారు? అప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుని నిజం చెప్పారు. బిడ్డా, నీకు 16 ఏళ్ల వయస్సులో మరణం సంభవిస్తుంది. అది విన్న మార్కండేయుడు క్షణం కూడా భయపడలేదు. అతను ధైర్యంగా అన్నాడు: నేను శివుడిని ఆశ్రయిస్తాను. మార్కండేయుడి 16వ జన్మదినం వచ్చింది. అతను శివలింగం ముందు కూర్చొని తీవ్రంగా ప్రార్థించడం ప్రారంభించాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అతని భక్తి మరింత పెరిగింది. అప్పుడక్కడికి యమ వచ్చాడు. మార్కండేయా, నీ ఆయుష్షు ముగిసింది, నాతో రా! కాని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. అది శివలింగాన్ని తాకింది. ఆ క్షణంలో భయంకరమైన వెలుగు వచ్చింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కోపంతో యముడిని చూసి ఇలా అన్నాడు: నా భక్తుడిపై చెయ్యి వేశావా? శివుడు యముడిని శిక్షించాడు. మార్కండేయుడిని రక్షించాడు. శివుడు మార్కండేయుణ్ణి ఆశీర్వదించి ఇలా అన్నాడు: నీవు చిరంజీవి అవుతావు, నీకు మరణం ఉండదు. అలా మార్కండేయుడు మరణాన్ని జయించాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, భక్తి ఉంటే అసాధ్యమనేదే లేదు. దేవుడిపై నమ్మకముంటే మరణాన్ని కూడా జయించవచ్చు.